బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య రాజనాల. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా నా వీడియో వచ్చి. నేను కూడా అదే అనుకుంటున్నాను, చాలా 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 డిలే చేసేసాను. బట్ ఇక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ రాబోతున్నాయి. సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నా కజిన్ వెడ్డింగ్ ఉంది వెరీ సూన్. సో దానికి రిలేటెడ్ కంటెంట్ అంతా రాబోతుంది. అండ్ నా షాపింగ్స్, నేను తీసుకునే జ్యువెలరీ, నేను వేసుకోబోయే అవుట్ఫిట్స్ అవన్నీ మీకు చూపించబోతున్నాను. సో నేనైతే ఇప్పుడే బ్యాగ్ రెడీ చేసేసుకుంటున్నా. నా శారీస్ ఇంకా నేను అక్కడికి ఏమేమి తీసుకెళ్ళబోతున్నానో అదంతా ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను అనమాట. లాస్ట్ మినిట్లో డెఫినెట్గా ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది. బై ఛాన్స్ నేను కొంచెం ముందు వెళ్ళబోతున్నాను విజయవాడ, వేరే పని మీద వెళ్తున్నాను. సో ఇప్పుడే నేను తీసుకెళ్లాల్సినవి అనుకునే అన్నీ పెట్టేసుకుని తీసుకెళ్తే బెటర్, లాస్ట్ మినిట్లో హడావిడి లేకుండా అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఏమేమి ప్యాక్ చేసుకోబోతున్నాను, ఏ శారీకి ఏ జ్యువెలరీ పేరప్ చేయబోతున్నాను అవన్నీ మీకు చూపించేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది నేను పెళ్ళికి కట్టుకోబోతున్న చీర, ముహూర్తానికి కాదు రిసెప్షన్ కట్టుకుంటాను ఈ శారీ. ఇదనమాట, ఇది బార్డర్ వచ్చింది, ఇది శారీ అంతా ఇట్లా వచ్చిందనమాట. పళ్ళు కూడా ఇదే ఈ కలరే వచ్చిందనమాట. డ్యూయల్ బార్డర్ వచ్చింది మీరు చూస్తే. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ వస్తుంది కదా, ఇది వచ్చింది బ్లౌజ్. నేను ఎక్కువ వర్క్ ఏం చేయించలేదు, సింపుల్గానే చేయించుకున్నాను. డీటెయిల్డ్ అవుట్ఫిట్ మీరు పెళ్లి వ్లాగ్లో చూద్దరు, కానీ ఇప్పుడైతే జస్ట్ చిన్న గ్లిమ్స్ లాగా ఇచ్చేస్తున్నాను. సో దీనికి నేను ఏ జ్యువెలరీ పేరప్ చేయబోతున్నాను మీకు చూపించేస్తాను. ఇది నెక్ పీస్ అనమాట, నేను దీనికి పేరప్ చేయబోతుంది. ఇది యాక్చువల్గా నేను జ్యువెలరీస్ బై శృతి దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్న ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, మీకు డీటెయిల్డ్గా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది నెక్ పీస్ అనమాట, విత్ ఇయర్ రింగ్స్ వచ్చింది. మీకు చూస్తే డిజైన్ చాలా క్లారిటీతో ఉంది, నాకు బాగా నచ్చింది. ఇది యాక్చువల్గా నేను ఆన్లైన్లో ఒక పేజ్లో చూసాను, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ద పేజ్ నేమ్, బట్ వాళ్ళ ప్రైస్కి తిను నాకు ఇచ్చిన ప్రైస్ చాలా వేరియేషన్ ఉంది, చాలా రీజనబుల్ ప్రైస్లో నాకు ఇచ్చింది అనమాట. సో నేను ఈ శారీకి ఈ నెక్ పీస్ పేరప్ చేయబోతున్నా. అండ్ ఆల్సో హిప్ బెల్ట్ కూడా పేరప్ చేయబోతున్నా, అది కూడా జ్యువెలరీస్ బై శృతి దగ్గర నుంచే తీసుకున్నా, అది కూడా చూపిస్తాను. సో ఇదంతా డిజైన్ ఇట్లా వచ్చింది, సెంటర్లో ఇట్లా ఒక ప్యాటర్న్ వచ్చింది, నాకు బాగా నచ్చింది అనమాట. సో ఇది అది గ్రీన్ డాలర్తో మ్యాచ్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ దేనికైనా ఇది సెట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. అంటే మరీ హెవీగా కాకుండా కొంచెం సింపుల్గా ప్లస్ గ్రాండ్ లుక్ వచ్చేలాగా తీసుకున్నాను అనమాట. సో ఐఎమ్ జస్ట్ వేరింగ్ దీస్ టూ. ఈ రెండు మాత్రమే నేను ఈ శారీతో పేరప్ చేయబోతున్నాను, ఇంకెక్కువ ఏం వేసుకోవట్లేదు. బ్యాంగిల్స్ నా పెళ్ళప్పుడు తీసుకున్నావండి, ఇది ఎంగేజ్మెంట్కి తీసుకున్నాను. ఇవి రెగ్యులర్గా నేను వేసుకుంటూనే ఉంటాను, ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూసుంటారు. ఈ బ్యాంగిల్స్ మాత్రం పెళ్ళిలో ఒక్కసారి వేసుకున్నా, మధ్యలో ఎప్పుడైనా వేసుకున్నానో లేదో కూడా నాకు గుర్తులేదు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడన్నా మధ్యలో వేసుకోవాలంటే ఉంటాయి కదా అని చెప్పి ఇవి కూడా పెట్టుకుంటున్నాను. బట్ ఈ శారీ కోసం నేను విడివిడిగా కొన్నాను, యాక్చువల్లీ చేయించినవి కాదు, బట్ చాలా చాలా బాగా సెట్ అయ్యాయి. ఆ బ్యాంగిల్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి. ఇవి బ్యాంగిల్స్ అనమాట, నేను ఈ శారీ కోసం తీసుకున్నవి. యాక్చువల్లీ ఈ బ్యాంగిల్స్ గ్రీన్ కలర్వి విడివిడిగా తీసుకున్నాను, బట్ యాప్ట్ అసలు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీషోలో తీసుకున్నా, చాలా రీజనబుల్ ప్రైస్కి కూడా వచ్చాయి. బయట చాలా చెప్తున్నారు ఈ చేయడానికి, బట్ మీషోలో నాకు భలే లక్కీగా దొరికాయి అనమాట. సో ఇవి పేరప్ చేయబోతున్నా బ్యాంగిల్స్ దీనికి. యాక్చువల్గా దీనికోసం నేను ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను, ఓపెన్ చేయలేదులేండి ఇంకా. ఇవి కింద బుట్టలాగా వచ్చాయన్నమాట. ఇవి ఎక్కడన్నా మధ్యలో వీటితో పాటు పేరప్ అవుతాయేమో చూద్దాం అనుకుంటున్నా. ఆ రోజు వేసుకొని సెట్ అయితే ఉంచుకుంటా, లేదంటే వేరే ఎప్పుడన్నా యూస్ చేసుకోవచ్చు కదా. ఇవి కూడా మీషోలోనే తీసుకున్నాను, వెరీ గుడ్ క్వాలిటీ అండ్ నైస్ ప్రైస్ కూడా వచ్చాయి మనకి. అండ్ ఇవి మాటీలు అనమాట, నా పెళ్ళివేనండి, ఇవి కూడా పెళ్ళికి తీసుకున్నవే. ఇవి కూడా ఇప్పుడు ఈ శారీతో పాటు ఇవి కూడా వేర్ చేయబోతున్నాను. సో ఇదండి గోల్డ్ శారీ. ఇంతకుముందు మీరు చూసుంటే నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్లో నేను ఈ శారీ అమ్మవారికి కట్టాను, బట్ నేను కట్టుకోవడానికి ఇప్పుడు దాకా రాలేదన్నమాట టైము, ఇప్పుడు వచ్చింది. సో నా కజిన్ పెళ్ళి ముహూర్తం టైంకి ఈ శారీ కట్టుకోబోతున్నాను నేను. దీనికి యాక్చువల్గా ఇదే బ్లౌజ్ వచ్చింది సెల్ఫ్. నేను వర్క్ బ్లౌజ్ ఏం స్టిచ్ చేయించలేదు, ప్రతిదీ వర్క్ బ్లౌజ్ ఎందుకులే అన్న ఒక పాయింట్లో వద్దులే అనుకున్నాను. బట్ ఈ బ్లౌజ్ నేను హైనెక్ పెట్టించి ఒక డ్రాప్ లాగా పెట్టించాను అనమాట. ఇది హైనెక్ బ్లౌజ్ హైనెక్ వచ్చింది, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. శారీకి నేను 2 ఆప్షన్స్ పెట్టుకున్నాను. వన్ ఈజ్ దిస్, ఇది యాక్చువల్గా నేను ఆన్లైన్లో తీసుకున్నది. దైవిక్ అనే ఒక పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో, సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు కొరల్ సెట్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇది యాంటిక్ పీస్ లాగా వచ్చిందనమాట, విత్ కొరల్స్, కింద కూడా కొరల్ సెట్ అనమాట. ఇది దీనికి టాప్స్ చాలా చిన్నవి ఇచ్చారు, సో మేబీ వేసుకోకపోవచ్చు నేను. దీనికి వేరే ఇయర్ రింగ్స్ ఏవో ఒకటి పేరప్ చేస్తాను, చాలా చిన్నవి వచ్చాయి. సో ఇది
అండ్ నేను సెకండ్ ఆప్షన్ పెట్టుకుంది ఇదన్నమాట. నా సెకండ్ ఆప్షను ఈ శారీకి. చూస్తాను మరి టూ సింపుల్ అనిపిస్తుందా ఏంటా అని ఒక చిన్న డైలమాలో ఉన్నా. సో ఇది దీనికి పేరప్ చేయబోతున్నాను. ఈ ఇయర్ రింగ్స్, ఇది వచ్చేసి చైన్ అనమాట, బీడ్స్ చైన్. సో ఇది కానీ ఈ శారీకి వేసుకోబోతున్నా. ఇది ఒక డ్రెస్ అనమాట. ఇది ఎనీ టైం అంటే పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఇన్ బిట్వీన్ ఎప్పుడో వేసుకుందాంలే అన్నట్టు ఈ డ్రెస్ ఒకటి తీసుకున్నాను మీషోలో. ఇదంతా సెల్ఫ్ వర్క్ వచ్చింది. వర్క్ వచ్చి ఇట్లా ఇవి వచ్చాయి అనమాట, చమ్కీ టైప్లో. అండ్ కింద ఇట్లా నెట్టెడ్ మీద ఫ్లోరల్ వచ్చేసింది డిజైన్. ఇది డ్రెస్. దీనికి చున్నీ ఇట్లా ఇచ్చాడు, అంటే సెల్ఫ్ కాకుండా కొంచెం వైట్ ఇంకా ఆరెంజ్ డిజైన్లో ఇచ్చాడు అనమాట. ప్యాంట్ ఇది వచ్చింది దీనికి. ఇది నేను మింత్రాలో తీసుకున్నాను. ప్రైస్ ఎంత ఉందో అండి, అన్నీ ఎప్పుడో కొని పెట్టుకున్నాను, నాకు గుర్తులేవు ప్రైజెస్. సో ఇది దీని మీదకి నేను పేరప్ చేయబోతున్నాను ఈ పర్ల్ సెట్ అనమాట. ఇయర్ రింగ్స్ యాక్చువల్లీ వేరే దాని మీద, బట్ దీనికి పెట్టేసా. సో ఈ పర్ల్ సెట్ వేసుకోబోతున్నా. ఇది నేను మీషోలో తీసుకున్నాను, ఎప్పుడో లాంగ్ బ్యాగ్ తీసుకున్నది. సో వైట్ వచ్చింది కాబట్టి దీనికి ఇది పేరప్ చేద్దాము, గోల్డ్ కన్నా ఇది బాగుండొచ్చు అన్న ఫీలింగ్తో ఇది పేరప్ చేస్తున్నాను అనమాట. ఇది ఒక వీనెక్ బ్లాక్ డ్రెస్సు. బ్లాక్ పిచ్ ఉంది నాకు కొద్దిగా. బ్లాక్ అంటే అదో తెలియని ఎఫెక్షన్ అనమాట. పర్పుల్ ఒకటి, బ్లాక్ ఒకటి నా ఫేవరెట్ కలర్స్. సో ఇది టాప్, వీనెక్ టాప్ వచ్చింది అండ్ సెల్ఫ్ డిజైన్ ఇట్లా వచ్చింది వర్క్. అండ్ ఇది చున్నీ. ఇది వచ్చేసి బ్లాక్ మీద ఇట్లా ఇచ్చారు కదా. సో నాకు యాక్చువల్లీ దుపట్టానే బాగా నచ్చింది. దుపట్టా గురించి డ్రెస్ తీసుకున్నా, అట్లా చేస్తుంటా అప్పుడప్పుడు. ఇది ప్యాంట్కి కింద ఇట్లా వచ్చిందనమాట. మనకి దగ్గర ఈ డిజైన్ వస్తుంది. ప్యాంట్ అంతా ప్లెయినే వచ్చింది, జస్ట్ కింద యాంకిల్ దగ్గర మాత్రం ఈ డిజైన్ వచ్చింది. అసలు బ్లాక్ కెమెరాలోకి రాగానే అదిరిపోయిందండి, నాకే బాగుంది చూడటానికి. సో దీనికి నేనేం పేరప్ చేయబోతున్నానంటే, ఇప్పుడు ఆక్సిడైజ్ జ్యువెలరీ బాగా నడుస్తున్నాయి కదా. సో ఇది నేను మీషోలో తీసుకున్న పీసు. నేను దీనికి పేరప్ చేయాలనుకుంటున్నా. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, వేసుకున్న తర్వాత బాగోపోతే వేరేది వేసుకోవచ్చు. సో ఇవి ఇయర్ రింగ్స్. సో ఇది ఈ డ్రెస్కి నేను పేరప్ చేయాలనుకుంటున్న జ్యువెలరీ. ఇవి కూడా మీషోలోనే తీసుకున్నానండి. మోస్ట్లీ నేను మీషోలో చాలా కొన్నాను జ్యువెలరీ. ఏవో ఒకటి అప్పుడప్పుడు కొంటూనే ఉన్నా ఓవర్ ద ఇయర్స్. అవి అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఇది వర్కౌట్ అవ్వలేదు అనుకుంటే నా దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది అనమాట. బ్లాక్ బీడ్స్ వచ్చేసి మధ్యలో ఇట్లా వైట్ కలర్ డాలర్ లాగా. ఇది మీషోలో కొన్నదేనండి. మల్టీ కలర్ తీసుకున్నాను అప్పుడు. ఒక 4 కలర్స్ వచ్చే సెట్ 250కో ఏమో. చాలా బాగుంటాయి అనమాట. ఏ శారీ మీదకైనా డ్రెస్ మీదకైనా కలర్ కాంబినేషన్స్ పెట్టేసుకోవచ్చు. దీనికి చిన్న డ్రాప్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. మీరు చూస్తే ఇది ఇయర్ రింగ్ దానికి అది అలా వచ్చాయన్నమాట. ఇంకా కొన్ని చిన్న ఉన్నాయి. అంటే బ్యాచిలరేట్ అనుకుంటున్నాం, దానికి ఒక ఫ్రాక్ తీసుకోవాల్సింది ఉంది. అది విజయవాడలో ఎక్కడన్నా చూడాలి, ట్రై చేస్తాను విజయవాడలో తీసుకోవడానికి. కుదిరితే విజయవాడలో తీసుకుంటా, లేదంటే ఆన్లైన్లో పెడతాను. హల్దీకి మేబీ నేను మిస్ అవ్వచ్చు, నాకు లీవ్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి. వాళ్ళు మిడ్ వీక్ పెట్టుకున్నారు. తన పెళ్ళి అయితే వీకెండే వచ్చింది, కానీ హల్దీ మిడ్ వీక్లో ఉంటుంది. అప్పుడు నేను వెళ్ళకపోవచ్చు. బట్ పెళ్లి కూతురు ఫంక్షన్కి అయితే డెఫినెట్గా, హల్దీ అయిపోయినా కానీ పెళ్లి రోజు కూడా కంపల్సరీ పెళ్లి కూతురుని వేస్తారు కాబట్టి దానికైతే పక్కా అటెండ్ అవుతా. ఇవన్నీ పెట్టుకున్నాను. అండ్ కొన్ని చీరలు నాకు విజయవాడలో కూడా ఉన్నాయి. అవి విజయవాడ వెళ్ళాక మీకు ఒక చిన్న క్లిప్ దీనిలోనే యాడ్ చేస్తాను. ఒక 2 శారీస్ స్టిచ్ చేయించుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వ్రతమో అట్లా ఉండి మధ్యలో ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ మన ప్రెజెన్స్ కోరుకుంది, ఆ ఈవెంట్స్కి వేసుకోవడానికి ఒక 2 చీరలు ఉన్నాయి విజయవాడలో స్టిచ్ చేయించుకున్నవి. అవి కూడా మీకు చూపిస్తాను. సో అది మన ప్యాకింగ్ ఇలా జరిగింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.